సంతోషం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి రోమాపత్రిక 16 అధ్యాయం, రోమాపత్రిక 16 అధ్యాయం మొదటి నుండి 16 వచనాలు. రోమాపత్రిక 16 అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపెనైటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంద్రోనికికును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతునకును వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బాకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టోబోలు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హేరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారికి ప్రభునందు వారికి వందనములు. ప్రభునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంకృతుకునకును ప్లెగోనునకును హెర్మేకును పత్రోబకును హెర్మాకును వారితో కూడిన సహోదరులకును వందనములు. ఫిలోలోగునకును యూలియాకును నేరియాకును అతని సహోదరికిని ఒలింపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఇవన్నీ గొప్ప పేర్లు. పిల్లల పేర్లు కావాలంటే ఇక్కడికి వెళ్ళిపోతే మూడు పేర్లు ఉన్నాయి. అయితే ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా పౌలు జీవితంలో తాను ఇక్కడ ప్రస్తావించిన స్త్రీలను గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ లిస్ట్, ఈ పట్టిక చూస్తే చాలామంది పేర్లు, పురుషులు, స్త్రీలు, తర్వాత సంపన్నులు, పేదవారు, ఇంకా బానిసలు, అన్ని రకాల సాంఘిక స్థితులకు చెందినవారు, పురుషులు, స్త్రీలు కూడా మనం చూస్తాము. ఇక్కడ పురుషుడు స్త్రీ అని భేదము వ్యత్యాసం లేకుండా పౌలు ఇక్కడ వారిని ప్రస్తావించడం మనం చూస్తాం. ఇక్కడ ఈ పత్రిక రోమ్లో ఉన్న సంఘానికి పౌలు రాస్తున్నాడు. అయితే రోమ్లో సంఘం ఏర్పడడానికి, అక్కడ క్రైస్తవ్యం రావడానికి కారణం పౌలు ద్వారా కాదు. పౌలు ద్వారా సంఘము కట్టబడలేదు. కానీ అక్కడ సంఘం ఏర్పడింది. ఒకవేళ పేతురు ద్వారా అయి ఉండొచ్చు,
లేదా ఆనాటి యెరూషలేము పెంతెకొస్తు పండుగ దినమునందు ఆయా దేశాల నుంచి వచ్చిన వారు ఆ దినమందు రక్షించబడిన వారు మరలా వెనక్కి వెళ్ళి సువార్త చేయగా రోమ్లో సంఘం ఏర్పడింది. అయితే పౌలు ఈ రోమా పత్రిక రాసే సమయానికి రోమ్లో చాలా సంఘం ఉంది. దాదాపు 200 పైగా క్రైస్తవులు ఉండి ఉంటారని భావిస్తూ ఉన్నాము. తర్వాత రోమ్లో సంఘం అన్నప్పుడు ఇప్పుడు లాగా మనం ఆలోచిస్తే ఏదో ఒక మందిరము, ఒక హాలు, ఒక ఆడిటోరియం ఉంటుంది, అందులో ప్రజలందరూ ఉంటారని భావిస్తాం ఇప్పుడు మన ఈ ప్రస్తుతం మన యొక్క ఆలోచన విధానం. కానీ ఆ రోజుల్లో ఇలాంటి మందిరాలు లేవు, చర్చిలు లేవు. ఇంకా యూదులకు సమాజ మందిరం ఉండేది, అందులో కూడుకునేవారు. ఆ తరువాత అక్కడ కూడుకోవడానికి అవకాశాలు పరిస్థితుల్లో ఆది సంఘం ఎక్కువగా ఇళ్లలో కూడుకుంటూ ఉండేది. కనుక ఈ రోమ్లో ఉన్న సంఘం కూడా ఒకే చోట సంఘం అంతా లేదు. ఆ రోమ్ పట్టణంలో చాలా చోట్ల చెదిరి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆ చెరిన ఆ సంఘాలన్నిటికీ, ఆ గుంపులన్నిటికీ కూడా రోమ్లో ఉన్న దేవుని సంఘానికి ఈయన పౌలు ఉత్తరం రాస్తూ అక్కడ ఆ సంఘం, ఆ ఊర్లో ఉన్న రోమ్లో ఉన్న సంఘంలో ఇక్కడ 27 పేరుతో చెబుతూ ఉన్నాడు. పేర్లు పెట్టాడు, పేరు పెట్టి పిలిచాడు. ఇంకొక పేరు రాయలేని సంగతి మనం చూస్తే 28 మందిని ఇక్కడ ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. ఈ రోమపత్రిక 16 అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఎక్కువగా వ్యక్తిగతమైన గ్రీటింగ్స్, శుభములు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఈ పౌలు ఉత్తరాలన్నీ మనం కలిపి చూసినా ఎక్కడ ఇన్ని పేర్లు ఏ పత్రికలో కూడా పౌలు రాయలేదు. ఇక్కడ మాత్రమే ఇన్ని పేర్లు ఇక్కడ రాశాడు. ఇది రాసడానికి కారణం ఉంది. తర్వాత దాని ఇక్కడ సంఘం యొక్క విధి విధానము, తర్వాత సంఘములో అపోస్తులు పేర్లు మనకు కనబడుతున్నాయి. అపోస్తులు చేసిన సేవ మనకు తెలుసును. కానీ అపోస్తులు మాత్రమే కాకుండా వారితో పాటు పనిచేస్తున్న అనేక మంది పేర్లు ఇక్కడ వ్రాయబడిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రిసోస్టం అనే చర్చ్ ఫాదర్, అది పూర్వీకుడు పెద్ద ఆయన జాన్ క్రిసోస్టం అని ఆయన అంటాడు, the women of that time were more zealous than lions, sharing with the apostles in their labor of preaching. ఆనాటి స్త్రీలు అనగా రోమ్ సంఘం ఏర్పడిన కాలం నాటి స్త్రీలు ఎలాంటి వారు అనగా సింహాల వంటి రోషము కలిగిన వారు. సింహాల వంటి రోషము కలిగి అపోస్తలులతో వారి యొక్క సువార్త ప్రకటన పరిచర్యలో ఏకీభవించి సహకరిస్తూ సాగారు. కానీ ఇక్కడ పట్టిక మనం చూసినప్పుడు అనేక మంది తనకు సహకరించిన వారి పేర్లు ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితము మన మధ్యకు రే బూత్, తన జెఫ్ విలియమ్స్ ఇద్దరు వస్తూ ఉండేవారు. అయితే రే బూత్ మొట్టమొదటిసారి మన దేశానికి రావడం, అంతకుముందు ఇంగ్లాండ్లో నేను ఆయన చూడలేదు. జెఫ్ నాకు తెలుసు కానీ రే నాకు పరిచయం లేదు. అయితే జెఫ్ చెప్పారు, రేని తీసుకొని వస్తున్నాను, కలుసుకుంది కానీ. సరే ఎవరా అని ఎయిర్పోర్ట్లో వస్తున్నారు. జెఫ్ చూస్తే నడిచి వస్తున్నాడు. ఆ పక్కన వీల్ చైర్లో రే బూత్ వస్తున్నాడు. నా గుండె జారిపోయింది. ఇదేమిటి నాయన, చక్రాల కుర్చీలో మనిషిని తెస్తున్నాడు, ఇప్పుడు ఎలా పడతాం? అంతకుముందు ఒకసారి రిచర్డ్ వస్తున్నప్పుడు ఒక అతను తీసుకొచ్చాడు, కనీసం నిలబడలేని నడవలేని మనిషిని చక్రాల కుర్చీలో తెచ్చాడు. అతను ఎక్కడ తీసుకెళ్ళాలి, పల్లకి బుక్ చేసాం. అప్పుడు ఆ పల్లకి మీద మోసుకెళ్ళవలసి వచ్చేది. మళ్ళీ అదెంత మొదలవుతుందా అనుకున్నాను నేను. మనకు ముందు చెప్పలేదు, బాగుండు కదా, సిద్ధపడి ఉండేవాడిని అని అనుకుంటాం. ఈలోపు ఆ విమానం దిగి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నన్ను పలకరిస్తూ ఉంటే నేను రేంజ్ చూసి అయ్యో జాలిగా నడవలేడా పాపం అనుకున్నాను. కానీ జరిగింది ఏమిటంటే వారు ముందు రాత్రి ఢిల్లీలో రోడ్డు మీద తినేశారు. వారికి ఢిల్లీ వచ్చిందంటారు, అంటే కడుపు పాడైపోయింది. దాంతో వరుసగా విరోచన అవుతున్నాయి, డిహైడ్రేట్ అయిపోయారు. అయితే ఢిల్లీ నుంచి అనుకుంటారు రావాల్సిన విమానం ఎక్కించడానికి అధికారులు ఒప్పుకోలేదు. కానీ వారు పూచీకత్తు రాసి మొత్తం మీద ధైర్యంతో వైజాగ్ వచ్చేసారు. అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఆయనకి ఏదైనా ఇన్వాలిడ్ కాదు, నడవగలడు, చేయగలడు తెలుసు, మన దగ్గరికి వచ్చారు ఆయన. అయితే దాదాపు 4-5 రోజులు వైజాగ్లో హాస్పిటల్ ఉండిపోవాల్సి వచ్చింది. అది కేర్ హాస్పిటల్లో ఉన్నాము అప్పుడు. ఆ టైంలో అక్కడ వైజాగ్లో ఉన్న మా బంధువులు, తర్వాత ఇంకా మన సంఘానికి చెందిన వారు, తర్వాత ఇక్కడ నుండి తర్వాత కొంతమంది రావడం పోవడం, ఇవన్నీ రే గమనిస్తూ తను ఆ రోజు నాతో అన్నమాట, అదేదన్నాడు అనగా, నాకు రోమపత్రిక 16 అధ్యాయం నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు. రోమపత్రికలో 16 అధ్యాయంలో పౌలు రాసిన పేర్లు చూస్తూ ఉంటే
ఇది మళ్ళీ తిరిగి అదే రిపీట్ అవుతుంది. ఇక్కడ వైజాగ్లోను పాలకొండలోను ఉన్న వీరందరూ ఆయా రకాలుగా తను సహకరించి తన యొక్క ఆరోగ్యం కొరకు ప్రయాసపడిన వారి అందరి విషయమై దేవుని కృపల ఆ సమయానికి మనకు తెలిసిన ఒక అమ్మాయి, ఒక పాస్టర్ గారి అమ్మాయి నర్సుగా పనిచేస్తుంది. తాను వీరందరిని చూసి ఆ విశ్వాసమైన వారు చేసిన సహకారం చూసి రోమాపత్రిక 16 అధ్యాయం ఇది జీవములోనికి వచ్చింది అని సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఇది చూసినప్పుడు ఈ పత్రికలు ఈ 15 అధ్యాయాలు కూడా ఎంతో శ్రేష్టమైన ఉపదేశం. పౌలు యొక్క చెప్పాలంటే పౌలు యొక్క వేదాంతం, పౌలు యొక్క థియాలజీ అంతా కూడా రోమాపత్రిక 6వ అధ్యాయంలో రాశాడు. కానీ 16వ అధ్యాయం ముగింపు మాటలు చూసినప్పుడు అనేక ఆ సంఘంలో తను తెలిసిన వారు తను అక్కడ వెళ్ళలేదు ఇంతవరకు, అక్కడ వారితో సంబంధం లేదు. కానీ అక్కడ చాలామందితో తనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది లిస్ట్ అంతా ఎందుకు రాశాడు అనే ఒక ప్రశ్న కలిగితే 2 కారణాలు అని చెప్పొచ్చు. మొదటి కారణం ఎదురుగా పాల్ వాజ్ రిలేషనల్లీ కనెక్టెడ్ టు సో మెనీ ఇన్ రోమ్. అనగా పౌలు వారిని చూడకపోయినా ఆడు వెళ్ళకపోయినా ఆ రోమ్లో ఉన్న సంఘములు అనేక మందితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు. సేవలో ఇది చాలా ప్రాముఖ్యం. సంబంధ బాంధవ్యాలు ఊరికి ఒంటరిగా ఉండి ఏ కార్యాన్ని కూడా చేయలేము. పౌలిక అనేక మందితో సంబంధంలో ఉన్న సంగతి మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఇది చూసినప్పుడు ఈ ముఖ్యమైన నాయకులు వీరందరూ కూడా ఈ పేర్లు రాయబడిన వారందరూ కూడా తను స్వయంగా ఎరిగిన వాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే ఆయా సంఘాలు అలాగే చెప్పుకున్నాం కదా, ఇళ్లలో జరిగే కూడికలు, కనుక ఆయా ఇళ్లలో జరుగుతున్న వాటికి అనగా ఆయా గుంపులకు నాయకులుగా ఉన్నవారిని ఇక్కడ ప్రస్తావిస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక పౌలు యొక్క ఉద్దేశం ఏదనగా ఈ పత్రిక, ఈ ఉత్తరం ఎవరో ఒక్కరికే కాదు, ఇవి ఆయా గుంపులు అనగా రోమ్ పట్టణం అంతా చెదిరి ఉండి సంఘ సహవాసులను మీ అందరికీ అని చెప్పి ఇంతమంది పేర్లు రాశారు. కనుక ఇది ఒక్కొక్క గుంపు ఒకరు 10 మంది ఉన్నా లేదా 15 మంది ఉన్నా 28 వేరువేరు గుంపులని మనం చెప్పవచ్చు. వీరందరూ కూడా రోమ్లో ఉన్న దేవుని యొక్క సంఘం అని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఏ కారణం చేత పౌలు ఇన్ని పేర్లు రాసినా ఆ రోమ్ పట్టణంలో ఉన్న క్రైస్తవులను గురించిన ఒక క్లుప్తమైన చరిత్ర లేకపోతే ఒక కిటికీ తెరిచి మనకు రోమ్లో ఉన్న సంఘాన్ని చూపిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ దినమందు విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా నేను ఈ 16 అధ్యాయంలో 28 పేర్లు మాట్లాడలేను. అది మాట్లాడితే కొన్ని గంటల టైం పడుతుంది. ఇంతకుముందు ఒకసారి మాట్లాడి మీకు గుర్తుందా? నెహెమ్యా గ్రంథంలో పేర్లు అని తీసుకొని గుర్తుందా? బోరు కొట్టేసింది, మీకు చచ్చిపోయారు. ఇన్ని పేర్లు ఏమిటారు ఆయన, ఒక్కొక్క పేరు గురించి చెప్పి విసిగించాను మిమ్మల్ని. అయితే అలా విసిగించని వేళ విసిగించకుండా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీల పేర్లు మాత్రమే హైలైట్ చేసి వారి గురించి కొంతసేపు మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఇందులో ఎంతమంది స్త్రీల పేర్లు ఉన్నాయో తెలుసా? 9 నాకు కనబడ్డాయి. మీ తర్వాత దొరికితే ఒకరికి మీకు ఎక్కువ దొరికితే తర్వాత నాకు చెప్పండి. మొదటిది ఫీబే, తర్వాత ప్రిస్కిల్లా, తర్వాత మేరీ, జూనియా, ట్రైఫీనా, ట్రైఫోసా, పెర్సిస్, రూఫస్ మదర్, రూఫస్ తల్లి. తర్వాత 8వ చూసినప్పుడు 14 బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తర్వాత 9వది జూలియా. ఆ తర్వాత ఇంకొక ఆమె 10 హిస్ సిస్టర్ అంటాడు ఇక్కడ. మొదలు చూద్దాం. మొదలు వచ్చిన ఫీబే. కెంక్రీలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్న సహాయం చేయవాలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండేను. అయితే పౌలు యొక్క ఈ శుభాకాంక్షలు వారి పేర్లు చెప్పి మాట్లాడడం మనం చూస్తే 2 ప్రత్యేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ సంఘం వారందరూ కూడా ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు, ఇంకా చెప్పాలంటే లోతైన డీప్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అనగా లోతైన దగ్గర సన్నిహిత సంబంధాలు ఆది సంఘములు వారు కలిగి ఉన్నారు. తర్వాత 2వదిగా చూసినప్పుడు పౌలు గురించి చాలామంది చెప్పుకునే మాట ఏమిటంటే పౌలు యొక్క ఊహా చిత్రం, పౌలు ఎలాంటి వాడు, ఎలాగుంటాడు
అనే ఊహా చిత్రాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే ఆయన గురించి రాయబడిన విషయాలు మనం చదివితే ఆయా పుస్తకాల్లో పౌలును ఊహించుకుంటే ఎలా ఉంటాడని ఊహిస్తే మనకు ఎలా కనబడతాడనంటే చాలా కఠినమైన వ్యక్తిగా, స్టర్న్, ఇంకా చెప్పాలంటే స్ట్రిక్ట్గా, లేకపోతే స్ట్రిక్ట్గా ఉంటాడు, గట్టిగా ఉంటాడు. తర్వాత అంతా తన అదుపులో ఉంచుకుంటాడు. ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటాడు. మొహంలో నవ్వు కనబడదు, ఎప్పుడు కోపం. ఇంకంటే ఎలా రావాలి, బెత్తంతో రావాలా, కొరడాతో రావాలా, ఇవే మాటలు సంఘానికి. ఇలాంటి మాటలు వాడతాడు పౌలు. కనుక ఒక కోపిష్టి మనిషిగా, లేకపోతే స్ట్రిక్ట్గా నిరంకుశత్వంగా ప్రవర్తించే ఒక వ్యక్తిగా మామూలుగా పౌలు గురించిన ఊహ మనలో చాలామందికి ఉంటుంది. కానీ ఇక్కడ 16వ అధ్యాయం చూసేసరికి ఆ ఊహకు భిన్నంగా ఎంతమందితో స్నేహబంధాలు, ముఖ్యంగా రోమ్లో ఉన్న ఆ ఒక్క సంఘములో తనకున్న బంధాలు, వారితో కలిగిన సంబంధాన్ని అక్కడ తెలియజేస్తున్న సంగతి మనకు చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోమపత్రిక 16వ అధ్యాయం చూస్తే పౌలు ఎలాంటి వాడనేది ఇంకొక కోణం మనకు కనబడుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ మొదలు వచ్చిన అంటున్నాడు, కమెంట్ టు యూ అవర్ సిస్టర్ ఫీబే హూ ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ ద చర్చ్ ఇన్ కెంక్రియా. ఇక్కడ ఫీబే చూసినప్పుడు కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలు అంటున్నాడు. అయితే మొదట ఆమె పేరు ఎందుకు ప్రస్తావించాడనంటే ఈ రోమా పత్రికను ఆమె చేతనే రోమ్ పట్టణానికి పౌలు పంపించాడు. కనుక ఈ ఉత్తరాన్ని తీసుకుని వెళుతుంది ఎవరు అని అంటే ఈ ఫీబే అనే స్త్రీ అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఫీబే అనే పేరు మనం చూసినప్పుడు ఇది ఒక గ్రీకు పేరు. ఇది అనగా యూదుల పేరు కాదు, ఇశ్రాయేలు జనాంగం పేరు కాదు, గ్రీకు జాతికి చెందిన పేరు. ఇంకా పేరు యొక్క భావం ఏదనగా అది ఒక ఆ గ్రీకు వారు సేవించే దేవుడో దేవతో స్పష్టంగా తెలియదు, కానీ దాన్ని అనుసరించి పెట్టిన పేరు. అంటే ఇప్పుడు ఎలాగైతే మనం దేవీలు పెట్టుకుంటామో, లక్ష్మీలు పెట్టుకుంటామో, ఆ రకంగా ఇది ఆ గ్రీకు దేవత సంబంధించిన పేరు. అది టిటనస్ అనే ఆ దేవత లేకపోతే దేవుడు, అది స్పష్టంగా తెలియదు. పురుష స్త్రీ అనేది గాడ్ ఆర్ గాడెస్ అన్నారు. అయితే ఆమె ఆ పేరును ఆమె పెట్టుకుంది. అయితే ఫీబే అన్న మాటకు అర్థం ఏదనగా పవిత్రమైన, లేకపోతే ఇంకా ప్యూర్, బ్రైట్ అండ్ రేడియంట్, ప్రకాశమానమైన అని అర్థం ఇచ్చే పేరు అయినప్పటికీ దాని ఆరిజిన్ ఏదనగా గ్రీకు దేవతలలో లేక దేవుళ్ళు ఒక పేరు, దాన్ని బట్టి ఆమె పేరు పెట్టుకుంది. కనుక దీన్ని బట్టి మనం చూస్తే ఆమె యూదురాలు కాదు. యూదులు ఎవ్వరు కూడా అన్య దేవుళ్ళు దేవతల పేర్లు వారు పెట్టుకోరు. వారు యూదా పేర్లు, దేవునికి సంబంధించిన పేర్లే పెడతారు తప్పించి అన్యుల దేవతల పేర్లు వారు ఎంత మాత్రము కూడా పెట్టుకోరని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక అలాగే క్రైస్తవులు మన దినమందు విజయ్ కుమార్ గారి గృహప్రవేశం కూడా మాట్లాడని మాట అదేదనగా లోకం చూసినప్పుడు వారు మతము, వారి యొక్క విధి విధానాల్లో చాలా స్పష్టంగా ఉంటున్నారు. కానీ మన క్రైస్తవులకే స్పష్టత కోల్పోయి మన పేర్లతో మొదలుపెట్టి అందరితో కలిసిపోయే విధంగా ఉండాలి మన పేర్లు. లేకపోతే ఎవరికి ప్రత్యేకంగా క్రైస్తవులని గుర్తింపు లేకుండా ఉండడం కోసం మన అందరూ అనగా ఒక చెప్పాలంటే మందిలో కలిసిపోవడానికి తాపత్రయపడుతున్న పరిస్థితి క్రైస్తవ లోకంలో కనబడుతుంది. ఇక్కడ చూస్తున్న ఈ మాట మనం చూస్తే ఫీబే అనే పేరు సాధారణంగా యూదులు ఎవరు కూడా ఈ పేరు పెట్టుకోరు. కనుక ఈమె గ్రీకు ప్రాంతానికి చెందిన ఆమె. అంటున్నాడు ఇక్కడ కామెంట్స్ చూస్తూ అంటాడు, నో సెల్ఫ్ రెస్పెక్టింగ్ జూయిష్ ఫ్యామిలీ వుడ్ నేమ్ ద డాటర్ ఆఫ్టర్ పేగన్ గాడ్ ఆర్ గాడెస్. అనగా స్వాభిమానము కలిగిన ఏ యూదా కుటుంబం వారు కూడా తమ పిల్లలకు గ్రీకు దేవుళ్ళు దేవతల పేర్లు పెట్టరు. అనగా స్వాభిమానము, అనగా విశ్వాసము, దేవుని భక్తి కలిగిన వారు ఎవ్వరు కూడా అన్య దేవుళ్ళు దేవతల పేర్లు మన పిల్లలకి పెట్టుకోము. కానీ క్రైస్తవులు పెడతా ఉంటారు. ఇదే దరిద్రం మనకి. అయితే ఈమె కెంక్రియా ప్రదేశం ఇక్కడ చూస్తున్నాము. అని కెంక్రియా అనేది కొరింథీకి దగ్గరలో ఉన్న ప్రదేశము. కనుక పౌలు కొరింథీలో దాదాపు సంవత్సరాల పాటు సేవ చేస్తాడు. ఆ సేవ చేస్తున్న కాలంలో ఈమె రక్షించబడి ఉంటుందని భావన. కనుక పౌలు ఆమెను కొరింథీలో ఉంటుండగా ఈ రోమపత్రిక కూడా రాస్తారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక పౌలు రాస్తూ తన ద్వారా రక్షణలో నడిపించబడిన ఫీబే అనే
ఆమెకి ఉత్తరాన్ని ఇచ్చి రాస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకో మాట మీరు గమనించాలి. ఇక్కడ ఏదైనా మన సంఘంలో మన విధానంలో చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనలో కొంతమందికి అర్థం కావు. మనం ఎవరైనా రక్షించబడి బాప్తిస్వం పొందినా మనం ఏం చేస్తాం, పేర్లు మార్చం. కొన్నిసార్లు రక్షణ పడగానే చర్చికి రాగానే పేర్లు మార్చేస్తారు కొంతమంది, మనం మార్చం. కానీ ఇక్కడ చూసినప్పుడు మనకు అదే విధానం. ఆమె ఫీబే గ్రీకు దేవుడు దేవతకి సంబంధించిన పేరు పెట్టి ఉన్నప్పటికీ పౌలు ఆమె ఫీబే పేరును ఎంత మాత్రం కూడా మార్చలేదు, మార్చవలసిన అవసరత లేదు. కొంతమంది 2 పేర్లు 3 పేర్లు, ఒక సంఘానికి ఒక పేరు, సంఘానికి వెళ్తే ఆ సంఘంలో ఇంకోసారి బాప్తిస్వం పొంది ఇంకో పేరు పెట్టుకోవడం, ఇది విధానం కాదు. కానీ ఈ ఫీబే తన ద్వారా రక్షించబడిన ఆమెకు ఈ బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. అయితే కెంక్రీలో ఉన్న ఈమె చూసినట్లయితే ఆ కొరింథీ దగ్గరలో ఉన్న ఒక సీ పోర్ట్ అది. కనుక అక్కడి నుంచి బయలుదేరి ఓడ మీద ప్రయాణం చేస్తూ రోమ్ పట్టణానికి వెళ్తూ ఉంది. అయితే ఉత్తరం పట్టుకునే వెళ్తుందా, ఉత్తరం అందించడం కోసమే పనిగా చేసుకుందానంటే అది కాదు. ఆ రోజుల్లో మనలాంటి ఈ పోస్టల్ సిస్టమ్ అప్పుడు లేదు. అప్పుడు ఉన్న పోస్టల్ సిస్టమ్ కూడా ఎవరికేనంటే ప్రభుత్వానికి మాత్రమే. ప్రభుత్వ తాకీదులు, ప్రభుత్వ సమాచారం పంపించడానికి మాత్రమే పోస్టల్ సిస్టమ్ ఉండేది. కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఏ రకమైన సమాచారాన్ని ఆ పోస్టల్ సిస్టమ్ ఉపయోగించి చేయలేరు. కనుక దాని కొరకు కొరియర్ సరిగా మనుషులు వెళ్ళి ఆ సమాచారం అందించే విధానం ఉంది. అయితే ఈ ఫీబే ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుందని ఆలోచన చేస్తే ఉత్తరం ఇవ్వడం కోసం మాత్రమే కాకుండా ఆమె బిజినెస్ వ్యాపారం చేస్తూ ఉంది. ధనికురాలను మనం చూడొచ్చు ఆమె గురించి పరిశీలనగా చదివితే. అయితే ఆమె ఆ వ్యాపార సంబంధంగా ఆమె కెంక్రియా నుండి రోమ్ వెళ్తూ ఉంది. కానీ వెళ్తూ ఉన్నప్పుడు వ్యాపారం పరంగా ఎలా వెళ్తున్నా కదా, ఇది తీసుకుని వెళ్ళి వారికి ఇవ్వని సమాచారం విషయం మనం గమనిస్తున్నాం. అయితే పౌలు ఆమె ద్వారా పంపడానికి గల కారణం మనం ఆలోచన చేస్తే, అది ప్రత్యేకంగా ఉత్తరం పట్టుకొని బయలుదేరితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనే ఆ పర్పస్ అనే ఉద్దేశం అడిగినప్పుడు ఇదిగో ఉత్తరం తీసుకుని వెళ్తున్నాను, అది అభ్యంతర కారణం అవుతుంది. ఆనాటి రోమా సామ్రాజ్యం చూసినప్పుడు క్రైస్తవులు హింసపడే పరిస్థితులు, వేరే సంఘాలకు ఒకరి నుంచి ఒకరు వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తున్నావు ఏమిటన్నప్పుడు వారికి హాని కలిగే ప్రమాదం ఉంది. రోమ్లో ఉన్న అక్కడ సంఘం కూడా చూసినప్పుడు వారు రహస్యంగా మరుగుగా ఆయా ఇళ్లలో కూరుకుంటున్న ఈ సంఘానికి పంపిస్తున్న ఈ ఉత్తరము ప్రభుత్వం దృష్టిలో పడితే అది క్షేమకరం కాదు. కానీ ఈమె ఎందుకు వెళ్తున్నావు రోమ్ అన్నప్పుడు ఆమె చెప్పే సమాచారం విధంగా తన వ్యాపారం చెప్తుంది, వ్యాపార పని మీద నేను వెళ్తున్నాను. అయితే వ్యాపార పని మీద వెళుతూ ఈ ఉత్తరాన్ని ఈమె తీసుకుని వెళ్తున్న సంగతి ఇక్కడ మనము గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ ఉత్తరాన్ని తీసుకువెళ్ళిన ఈమె అక్కడ ఉత్తరాన్ని ఎవరికి ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఆ రోజుల్లో జరిగే పనేదనగా ఉత్తరం ఎవరైతే తీసుకుని వెళ్ళారో వారు ఆ సంఘానికి లేకపోతే ఆ సంఘాలకు ఆ గుంపులకు వెళ్ళి వారు ఉత్తరం అంతా కూడా చదవాలి. అదంతా వారు చదివి ఆ తర్వాత కూర్చున్నప్పుడు ఒకవేళ ఆ ఉత్తరంలో ఏదైనా మాటలు వారికి అర్థం కాకపోతే ఎవరిని అడుగుతారు, ఆ తీసుకొచ్చిన వారినే అడుగుతారు. అడిగినప్పుడు వారు దాని వివరణ ఇచ్చి దాని ఉద్దేశం ఇది, పౌలు ఈ మాట ఎందుకు రాస్తాడు, ఈ వచనం ఎందుకు రాస్తాడు, ఈ మాట తనకు అర్థం ఏంటి అన్నప్పుడు తాను దానికి జవాబు చెప్పగలిగిన విధముగా సిద్ధపడి ఉంటుంది. అనగా చూసినప్పుడు ఈ పత్రిక తీసుకుని వెళ్తున్న ఈ ఫీబే ఆ పత్రికలో ఏముందో, ఉత్తరంలో ఏమి రాస్తాడు అనే సంగతి ఫీబేకి బాగా తెలుసును. అది ఎలా తెలుసుకుందంటే చదివింది, లేకపోతే సముద్ర ప్రయాణం కొన్ని గంటలు సాగేది, కొన్ని రోజుల పాటు సాగే ప్రయాణంలో దాన్ని చదివి తను సిద్ధపడి తీసుకుని వెళ్ళింది. కనుక అక్కడ ఆ ఉత్తరాన్ని రోమ్లో ఉన్న సంఘం ఎదుట చదివిన పరిస్థితి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆమె నిలబడి ఈ రోమపత్రిక అంతా వారికి చదివి వినిపించి అక్కడ ఏదైనా ప్రశ్నలు ఉంటే జవాబుగా ఆమె ఇచ్చే, పౌలు ఎందుకు రాశారు అన్నప్పుడు పౌలు తరపున ఈమె జవాబు ఇచ్చే పరిస్థితి అక్కడ ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆనాటి సమాజం మనకు అందరికీ కూడా తెలుసు, పూర్తిగా పురుష ఆధిక్యత కలిగిన సమాజం. అయితే అలాంటి సమాజంలో స్త్రీ ఫీబే, అది అన్యుల నుండి రక్షించబడిన ఆమె, గ్రీకు వారి నుండి రక్షించబడిన ఆమె నిలబడి దేవుని వాక్యాన్ని చదవడం, దాన్ని వివరించడం అంటే ఏమిటి? పౌలు బోధనే తీసుకొని కొంతమంది చెప్తారు స్త్రీ మాట్లాడకూడదు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు పౌలు? ఏదో ఒక మాట ఏదో సందర్భంలో అన్నాడు, దాని గురించి వెళ్ళడానికి టైం లేదు. కానీ
ఏదో ఒక సందర్భంలో ఒక సంఘంలో జరిగిన ఒక విషయాన్ని గురించి ఒక మాట పౌలంటే దాన్ని ఒక సిద్ధాంతంగా చేసేసి మరి స్త్రీ మౌనంగా ఉండాలి. కానీ రోమ్లో ఉన్న సంఘానికి పత్రిక పంపిస్తున్నప్పుడు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? స్త్రీ మాట్లాడుతుంది. రోమపత్రిక అంతా మొదటి నుంచి 16 అధ్యాయం వరకు ఇదంతా ఆమె చదివి వినిపిస్తుంది. ఆ విన్నవారికి అర్థం కాకపోతే దాని వివరణ, దాని విశ్లేషణ ఆమె ఇస్తూ ఉంది. కనుక అలాంటి ఆ సమాజంలో చూసినప్పుడు ఆమె వెళ్ళి ఇది చూసినప్పుడు అంటాడు ఇక్కడ, ఫీబే రీడింగ్ రోమన్స్ అలౌడ్ టు గ్రూప్ ఆఫ్ పోర్ వర్కర్స్ అండ్ వెల్తీ మాస్టర్స్. ఒక గుంపులు పేదవారు ధనికులు కలిగిన కలిసిన గుంపులో బిగ్గరగా నిలబడి అందరి ముందు మాట్లాడుతున్న పరిస్థితి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ రోమా పత్రిక ఒకేసారి చదివింది అంటే దాదాపు మనం కూర్చొని చదివితే 1 గంట పాటు మనం కూర్చుంటే చదవగలం. ఎక్కువ సమయం అక్కర్లేదు, ఒకేసారి కూర్చొని 1 గంటలో చదివేయగలం. ఇంతకుముందు ఒకసారి డానీ ఇప్పుడు ఇంగ్లాండ్లో బైబిల్ కాలేజ్ చదువుతున్న రోజుల్లో సెలవులకు వచ్చాడు. వచ్చినప్పుడు మేమిద్దరం వీలైనంత వరకు తను కూర్చోబెట్టి ఈ రోమపత్రిక అంతా బైబిల్ నుంచి కాకుండా ఏం చేస్తానంటే ఇది ఒక కంప్యూటర్ ప్రింట్ తీసేసి పేపర్ మీద ప్రింట్ A4 పేపర్ మీద ప్రింట్ తీసి తనకు కాపీ ఇచ్చి నాకు కాపీ ఇచ్చి తను చదవమనేవాడు. అలా చాలాసార్లు మీ ఇద్దరం కలిసి రోమపత్రిక అంతా బైబిల్లో కాకుండా అంటే బైబిల్లోదే కానీ ప్రింట్ తీసుకొని వేరేగా చదవడం జరిగింది. కానీ 1 గంట సమయం సరిపోతుంది. అయితే ఈ పత్రిక ఆమె వివరించిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అయితే అంటున్నాడు, ఫీబే అను మన సహోదరి అన్యుల నుంచి రక్షించబడింది, అయినప్పటికీ ఆమె ఇప్పుడు ఏమిటి? క్రీస్తునందు మనకి సహోదరి. కానీ క్రైస్తవ సంఘం అన్నప్పుడు ఒకే ఒక జాతి వారితో కూడింది క్రైస్తవ సంఘము కాదు. అది మనం గ్రహించాలి. కొన్ని సంఘాలు ఒకే జాతి వారితో నిండి ఉంటాయి. అదంత మాత్రం కూడా దేవుని సంఘము కాదు. సంఘం అన్నప్పుడు అన్ని రకాల జాతుల ప్రజలు, అన్ని సాంఘిక స్థితికి చెందినవారు, స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఉన్నదే దేవుని యొక్క సంఘం. అందరూ కలిసి క్రీస్తునందు ఏమవుతున్నాం? ఒక దగ్గర కుటుంబం, సన్నిహిత కుటుంబంగా మనం ఏర్పడుతూ ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈయన అంటున్నాడు, ఆ సిస్టర్ ఇన్ ద లార్డ్ అండ్ అ సర్వెంట్. ఒక ఇక ఉపయోగించబడిన గ్రీక్ పదం డీకన్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు డీకను అప్పుడు డీకన్ ఒకటి కాదు. ఇప్పుడు డీకన్ మనకు కనబడేది ఏదనగా సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, రకరకాల సంబోధనలు ఆయా సంఘాలు ఆయా రీతిలుగా వారు ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు పౌలు ఉపయోగించిన ఈ పదము చూసినట్లయితే సాధారణంగా దేవుని సేవలో ఉన్న వారికి పౌలు ఉపయోగించే పదమని మనవి చేస్తూ ఉన్నాను. ఆమె కలిగిన కృపావరాన్ని బట్టి ఆమె ప్రవర్తించడం, ముఖ్యంగా రోమపత్రిక 12 అధ్యాయం 7వ వచనం మనం చూస్తే పౌలు అంటాడు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరం కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచనవరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించము, పరిచర్య అయితే పరిచర్యలోను, ఇంకా రకరకాల వరాలు అక్కడ రాస్తూ ఉన్నాడు పౌలు. కనుక అలాంటి ఒక ప్రత్యేకమైన వరము కలిగిన సహోదరిగా ఆమెను సంబోధిస్తూ కనుక నాయకురాలుగా, ఇంకా ఆమె చూసినప్పుడు ఇదే పదం, ఇలాంటి పదమే తన యొక్క యూదుల విషయమే తన సేవను గురించి, అలాగే పౌలు యొక్క సేవను గురించి, అలాగే క్రీస్తు యొక్క సేవను గురించి కూడా పౌలు ఇదే పదాన్ని వాడిన సంగతి మీకు మనవి చేస్తూ ఉన్నాను. 15 అధ్యాయం 8వ వచనం మనం చూస్తే అంటాడు, నేను చెప్పినదే పితరులు చేయబడిన క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయన. క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు. కనుక ఈ పరిచారకుడు అనే పదం అన్ని చోట్ల కూడా పౌలు వాడాడని చెప్పి మనవి చేస్తే పౌలు తన సేవకు కూడా అదే పదాన్ని ఉపయోగించాడు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పే ఉద్దేశం ఏదైనా ఈ సంఘం ఫీబే కెంక్రియలో ఉన్న సంఘంలో ఒక పరిచారకురాలుగా, ఒక సేవకురాలుగా అనగా ఒకవేళ సంఘానికి నాయకత్వం వహించే స్థాయి కాకపోవచ్చును, లేకపోతే దాని పై విచారణకర్తగా ఉండే స్థాయి కాకపోవచ్చును, కానీ సంఘంలో బాధ్యత కలిగిన పని ఆమె చేస్తూ ఉంది, బాధ్యత కలిగిన స్త్రీగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమెకున్న సంపద, ఆమెకున్న వ్యాపార సంబంధాలను బట్టి తన ఇంట్లోనే ఒకవేళ ఆరాధన సంఘ కూడిక జరుగుతుందేమో, తన ఇంట్లోనే దాన్ని నిర్వహిస్తుందేమో, ఆతిథ్యం ఇస్తుందేమో అనే భావన కూడా ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆది సంఘములో స్త్రీలు ఎక్కువగా చేసే పరిచర్య, అలాగే ఫీబే కూడా చేసి ఉండవచ్చు. అదేదనగా రోగులైన వారిని పలకరించడం, పరామర్శించడం, రోగులను దర్శించడం, తర్వాత సంఘములోని యవనస్తురాలైన స్త్రీలకు సహకారం చేయడం,
అనగా చిన్నపిల్లలు కలిగిన వారికి, లేదా బాలింతలకు, గర్భంతో ఉన్న వారికి, యవనస్తులైన వారికి, వారికి ఆవనస్తున్న ఆడపిల్లలకు ప్రోత్సాహం ఇస్తూ వారి జీవితం ఎలా జీవించాలి, వివాహమందు ఎలా ఉండాలి, పెళ్ళైన తర్వాత పిల్లల విషయమై వారికి సహకారంగా, ఆలోచనకర్తలుగా, అవసరమైతే వారికి సహాయం చేసే వారిగా చాలామంది స్త్రీలు, పెద్దలైన స్త్రీలు, యవనస్తురాలైన వారికి సహకరించే పరిస్థితి, తర్వాత ఇంకా సంఘంలోని పేదవారికి సహాయం చేసే ఈ పరిస్థితి ఉండేది. ఇంకా చెప్పాలంటే ఫీబేని గురించి వచ్చే మాట, ఒకవేళ ఆమె ఈ కార్యాలన్నీ నిర్వహించిన కొరకైన ఆర్థిక వనరులు కలిగినదై ఆమె సహకరిస్తూ ఆర్థికంగా కూడా ఇస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం. పౌలు అక్కడ అంటాడు, ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. కనుక దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవకులకు పౌలుకి సహకరించింది, అలాగే పౌలు వంటి సేవకులకి ఆమె సహకరించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈమె ఆర్థికంగా బలము కలిగినదై సంఘాన్ని నడిపిస్తూ, తర్వాత సంఘ సేవకులను, నాయకులను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ పౌలు అంటాడు ఇక్కడ, ఈమెను మీరేం చేయాలనగా ఆమెను తగినట్టుగా పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకునండి. రిసీవ్ హర్ వర్దిలీ, యోగ్యముగా స్వీకరించండి. ప్రభువును తగినట్టుగా ఆమెను అనగా మర్యాదగా స్వీకరించండి. ఇంకా చెప్పాలంటే నన్ను ఎలాగైతే మీరు స్వీకరిస్తారో ఆమెను కూడా అలాగే మీరు స్వీకరించాలి. పౌలు వారికి తెలియకపోయినా ఈమెను పంపిస్తుంటాడు. ప్రభువునకు తగినట్టుగా, పరిశుద్ధులకు తగినట్టుగా మీరు ఆమెను ఆహ్వానించాలి అని చెబుతూ ఇంకా అంటున్నాడు, ఆమెకు రెండవ వచనం, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. మీ వలన ఆమెకు ఏదైనా సహాయం కావాలంటే, మీరు రోమ్లో ఉన్నారు, రోమా సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణంలో ఉన్నారు, ఈమె వ్యాపార నిమిత్తం మనకు వస్తుంది. కనుక ఒకవేళ వ్యాపారకరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ ఆమెకు ఏదైనా అవసరం ఉంటే మీరు ఆమెకు సహాయం చేయండి అనే భావన. ఇంకా అంటాడు హెల్పర్ అనే మాట అర్థం ఎదురుగా స్టాండ్ బిసైడ్ హర్ అంటే అవసరమైతే ఆమె ప్రక్కన మీరు నిలబడి ఉండండి, ఆమెకు సహాయంగా, ఆమెకు అండగా, ఏదైనా అవసరత ఇబ్బంది కలిగితే ఆమె పక్కన మీరు ఉండండి అని చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇందాక అనుకున్నాం కెంక్రియలోని సంఘం, అదేవిధంగా అపోస్తలుల 16 చూస్తే లూదియా, ఆమె ఇంట్లో కూడా మీకు ఇష్టమైతే మా ఇంటికి రండి, మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోండి, ఇక మీరు దేవుని వాక్యాన్ని బోధించండి అని ఆహ్వానించిన లూదియా కూడా ఆమె వ్యాపారస్తురాలు. అలాగే ఇక్కడ ఫీబే కూడా అటువంటి వ్యాపారస్తురాలుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆమె ఏదైనా సహాయం అవసరం అయితే, ఇప్పుడు ఎవరో ఒక దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి మిగతా గుంపులు ఎక్కడెక్కడో తెలియదు, కానీ మీరు చూపించండి ఎక్కడ వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలో, ఏ ఇంట్లో సంఘం ఉందో ఆవిడ చూపించండి. ఈ పత్రిక లేదా ఈ సమాచారం అందరికీ చేరినట్టుగా మీరు చూడాలి. తర్వాత ఇంకా పౌలుకి పరిచయలు చూస్తున్నాం, అక్కడ పౌలు సహాయం చేస్తారు మాట రాశాడు. పౌలు ఉద్దేశం రోమ్ వెళ్ళి రోమ్ నుండి స్పెయిన్ దేశం వెళ్ళాలని ఆశిస్తున్నాడు. కనుక స్పెయిన్ వెళ్ళడానికి కావలసిన ఆర్థిక వనరులు రోమ్లో చూసుకొని అక్కడి నుంచి స్పెయిన్ దేశం వెళ్ళాలని ఆశిస్తున్నాడు. కనుక ఈమె వచ్చి ఆ స్పెయిన్ యొక్క ఆ సేవ గురించి మీకు చెబుతుంది. కనుక దానికి మీరు సహకరించండి. ఆమెకు సహకరిస్తే ఆ సహకారం ఎవరికి వస్తుంది? పౌలుకు వస్తుంది. కనుక ఆమె బాధ్యత కలిగిన స్త్రీగా మీ యొద్దకు వస్తుంది, నాకు సహాయం చేసింది. నాకు మాత్రమే కాకుండా దేవుని సేవలో ఉన్న సేవకులకు అనేక మందికి ఆమె సహకారిగా ఉంది. కాబట్టి పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను స్వీకరించండి. ఆమె చేస్తున్న దాన్ని ప్రతిగా మీరు కూడా అదే రకమైన సహాయం ఆమెకు అందించండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక రోమా పత్రిక ఎవరి ద్వారా పౌలు పంపించాడు? ఒక స్త్రీ ద్వారా పంపించాడు. ఆమె పేరు ఫీబే. ఆమె పత్రిక అంతా ఆమె చదివింది, ఆమె దాన్ని వారికి వివరించాడు. కనుక స్త్రీలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? సంఘంలో వాక్యం చెప్పవచ్చా, వాక్యం చెప్పకూడదా? కొంతమంది సాక్ష్యం చెప్పరు, కనీసం కొంత ప్రార్థన చేయరు. ఎందుకంటే స్త్రీ మౌనంగా ఉండాలి. అటు టేపులు వేసుకొని అంటారా మొఖాలకి, బూతులకి. కొంతమంది ఆ రకంగా బంధించి వేస్తారు స్త్రీలను. ఎంతో బలము, ఎంతో శక్తి, సేవ చేయగలిగిన విమ్ములను బంధించేసి మాట్లాడకూడదు. పౌలు ఏదో ఒక సందర్భంలో అన్న మాట తీసుకొని మరి ఎవరు కూడా మాట్లాడకూడదని ఒక సిద్ధాంతాన్ని చేసేసి సంఘాన్ని పాడు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవదిగా మనం చూసినప్పుడు రెండవ గుంపు ఎవరు? ప్రిస్కిల్లా, అకుల. మూడవ వచనం క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు. ఇందులో ఆడ మనిషి పేరేది, మగ మనిషి పేరేది? ప్రిస్కిల్లా ఆడది, అకుల
మగవాడు. ఇదేమిటండి? ముందు ఎవరి పేరు రాస్తారు? మిస్టర్ అండ్ మిస్సెసా, మిస్సెస్ అండ్ మిస్టరా? మనలాగే వాళ్ళకి ఆ దేశంలో కూడా ఆ కాలంలో కూడా ముందు పురుషుని పేరు, ఆ తర్వాత స్త్రీ పేరు రాస్తారు ఎక్కడైనా. అపోస్తల కార్య గ్రంథంలో మొట్టమొదటిసారిగా వీరిని చూస్తాం. అపోస్తల కార్య 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పౌలు వారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ మొదటి పేరు అక్కులది రాయబడింది, తర్వాత ప్రిస్కిల పేరు రాయబడింది. అటు చూసినప్పుడు అక్కుల తన యొక్క వృత్తి ఏదనగా గుడారాలు కట్టి చేసే వృత్తి. కానీ వారి ఇంట్లో పౌలు ఉన్నాడు, కొంతకాలం బస చేశాడు. ఇతను కూడా పౌలు కూడా గుడారాలు చేసే పనిలో ఉన్నవాడు కనుక వారిద్దరు కలిసి అక్కడ ఆ గుడారాల వ్యాపారంలో వారు కొనసాగినట్టుగా ఆ అపోస్తల 16వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చే సమయానికి రోమాపత్రిక వచ్చే సమయానికి పౌలు ప్రిస్కిల పేరు ముందు రాస్తున్నాడు, అక్కుల పేరు తర్వాత రాస్తున్నాడు. ఇది పొరపాటుగా రాసింది కాదు, కావాలని చెప్పి ప్రిస్కిల పేరు ముందు రాస్తున్నాడు, అక్కుల పేరు తర్వాత రాస్తున్నాడు. అనగా వ్యాపారంలో, బిజినెస్లో ఒక అక్కుల నాయకత్వం వహిస్తున్నాడు. కానీ సంఘం విషయంలో, సంఘ సేవ విషయంలో చూస్తున్నప్పుడు ప్రిస్కిల అక్కుల కంటే బాధ్యత కలిగిన స్త్రీగా ఉంది. కానీ ఇది చూస్తున్నప్పుడు స్త్రీలు వారు పనిచేస్తున్నప్పుడు పురుషుడు వెనకాల మిస్సెస్ అక్కుల అనుకుండగా ప్రిస్కిల అని పేరు ముందు పెట్టి ఆమెకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రిస్కిల చూసినప్పుడు అది వీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పౌలు చూసినప్పుడు అపోస్తలులను చూస్తాం. అనగా వారు కొరింథులో కలుసుకున్నాడు పౌలు. అక్కడ కొంతకాలం వారితో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఈ కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఇంతకుముందు వీరు అక్కుల, ప్రిస్కిల వీరు రోమ్లో ఉండేవారు. అయితే రోమ్లో క్రీస్తు శకం 54వ సంవత్సరంలో అప్పుడు చక్రవర్తి క్లాడియస్ అని 54 ముందు ఆ క్లాడియస్ అని అతను చేస్తున్న పని ఏదనగా యూదులైన వారు అందరినీ కూడా రోమ్ నుండి బహిష్కరించాడు. యూదులు ఎవరు కూడా రోమ్లో ఉండడానికి వీల్లేదు. దానికి కారణం ఏమిటంటే చరిత్రకారుడు, రోమా చరిత్రకారుడు అతను రాశాడు, ఆ పేరు పలకలేని కానీ పేరు రాస్తున్నాను. సిన్స్ ద Jews constantly made disturbances at the instigation of Christus, he, the emperor Claudius, expelled them from Rome. ఆ చరిత్రకారుడు రాసిన మాట ఏదనగా చాలా క్లుప్తంగా రాశాడు, మర్మంగా రాశాడు. యూదులైన వారు క్రిస్టస్ అనే ఒక వ్యక్తి యొక్క ప్రేరణ చేత సమాజాన్ని డిస్టర్బ్ చేస్తారు, అల్లకొల్లోలం చేస్తారు. కాబట్టి ఆనాటి చక్రవర్తి క్లాడియస్ వారిని రోమ్ నుండి బహిష్కరించాడు. కానీ వారందరూ రోమ్ వదిలి పారిపోవాల్సి వచ్చింది. అంటే చూసినప్పుడు యూదులు అన్నప్పుడు అప్పటికి ఇంకా క్రైస్తవుల గురించిన అవగాహన ప్రపంచానికి లేదు. వారందరూ అనుకునేది క్రైస్తవులు కూడా యూదుల్లో భాగం అనుకునేవారు. ఎందుకంటే మొట్టమొదటి క్రైస్తవులు ఎక్కువ మంది యూద మతంలో నుండి రక్షించబడేవారు. కానీ వారు వేరు కాలేదు, సమాజ మందిరంలోనే ఆరాధన చేస్తూ ఉండేవారు, కలిసి ఉండేవారు. కనుక ఇక్కడ ఈ క్రిస్టస్ అనగా క్రీస్తును వలన వారు ప్రేరేపించబడి సమాజానికి చికాకు అల్లరికి కారణంగా ఉన్నారు. కాబట్టి మొత్తం యూదులు అన్న వారందరూ కూడా తరిమేశాడు క్లాడియస్ చక్రవర్తి. అయితే ఆ సమయంలో వీరు కొరింథు పారిపోవడం, అక్కడ పౌలుని కలుసుకోవడం, ఎన్ని విషయాలు మనం చూస్తాం. అయితే క్రీస్తు 54లో క్లాడియస్ చనిపోయిన తర్వాత మరలా తిరిగి యూదులైన వారు మరలా తమ స్వదేశానికి తిరిగి రావడం మొదలుపెట్టారు. కనుక ఈ పత్రిక రాసే సమయానికి వీరిద్దరు కూడా మరలా తిరిగి రోమ్లో ఉన్నారు. కనుక వారికి ఇక్కడ ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అయితే పౌలుతో పాటు దేవుని యొక్క సేవను చేస్తారు. ప్రిస్కిల అనేది పేరు చూసినట్లయితే లాటిన్ భాష నుంచి వచ్చిన పేరు ప్రిస్కా అనగా రోమ్లో వారు వాడే ఆ భాష అనుసరించిన పేరు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక పౌలు కొరింథు వెళ్ళినప్పుడు అక్కడ పౌలు కలుసుకున్నాడు. తర్వాత కొరింథు నుండి పౌలు ఎఫెస్ వెళ్ళినప్పుడు తనతో పాటు ఈ అక్కుల ప్రిస్కిల అక్కుల వారిద్దరూ కూడా వెళ్ళారు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఎఫెస్లో ఉన్నారు. అక్కడ పౌలు వారిని ఉంచి వారి ద్వారా అటు సేవను అటు సంఘాన్ని బలపరచడానికి పౌలు ఉపయోగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత వారింటిలోనే ఆరాధన, వారింట్లో కూడికి జరుగుతూ ఉండేది. కొరింథీ పత్రికలో మన విషయం చూస్తాం. ఇంకా వారు వచ్చిన వారికి, దేవుని సేవకులైన వారికి ఉపదేశం చేసేవారు. ముఖ్యంగా అపోస్తలుల 18వ అధ్యాయంలో చూస్తే ఒక యూదా బోధకుడు, స్వార్థికుడు, చాలా గొప్ప బోధకుడు, చాలా ప్రభావం కలిగిన సేవకుడు. కానీ అతని క్రీస్తుని గురించి విషయం సంపూర్తిగా తెలియనప్పుడు ఈ కుటుంబం వారికి బోధించారు. అనగా ఇటు చూసి బోధించేది ఎవరు? మరలా చూస్తే
ప్రిస్కిల్లా లేదా ప్రిస్కాయ్. అవి ఎవరికి బోధించింది? అపోలోకి. అనగా సేవకులను సిద్ధపరిచిన పని ఇక్కడ ఒక స్త్రీ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పౌలు జీవితంలో ఈ స్త్రీల యొక్క పాత్ర మనకు కనబడుతుంది. తర్వాత మూడవదిగా మనం చూస్తే 6వ వచనానికి మనం వెళ్తే అంటాడు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియా. ఇది హీబ్రూ పేరు. ఇది మరియం అనే పేరు ఈ మేరీగా ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవేం చేస్తారట? షీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ యూ. మీకు చాలా బహుగా ప్రయాసపడింది. ఏం ప్రయాసం మనకు తెలియదు, కానీ పౌలు రాష్ట్ర మీకోసం చాలా ప్రయాసపడింది. అనగా రోమ్లో ఉన్న సంఘానికి ఆమె చేస్తున్న పని మీరు గుర్తించాలి. ఆమె ప్రయాసపడింది, కష్టపడింది. కానీ సంఘం మీరు తెలుసుకోవాలి. కనుక ఆమెకి నా శుభములు మీరు చెప్పండి. కనుక స్త్రీని గురించి అంటారు, మరియ గురించి ఆమె బహుగా ప్రయాసపడింది. కనుక సంఘంలోని స్త్రీల యొక్క ప్రయాస మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 4వ స్త్రీ మనం చూస్తే 7వ వచనంలో జూనియా. నాకు బంధువులను నా తోడి ఖైదులను ఆంద్రోనికును యూనియాకును వందనములు. ఆంద్రోనికు, జూనియా లేదా యూనియా తెలుగులో. ఇద్దరు భార్యాభర్తలు. మొదటి భర్త పేరు రాస్తారు, తన భార్య పేరు రాస్తారు. కానీ ఇక్కడ చూసినప్పుడు వీరు భార్యాభర్తలు వీరిద్దరు కూడా కలిసి దేవుని యొక్క సేవలో ఉన్న ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. వారిద్దరికి కూడా ఏం చేస్తున్నాడు? నాకు బంధువులను నా తోడి ఖైదీలను. నా బంధువులు అన్నప్పుడు అనగా బెన్యామిన్ గోత్రానికి చెందిన వారై ఉండొచ్చు యూదులు. కనుక తనతో పాటు మరి ఎక్కడ జైల్లో ఉన్నారో మనకు తెలియదు. కానీ పౌలు చాలాసార్లు జైలుకి వెళ్ళాడు, అనేకసార్లు బంధించబడ్డాడు. కనుక అలాంటి సందర్భంలో ఎప్పుడు అతనితో పాటు వీరు కూడా జైల్లో ఉన్నవారు. కనుక వారితో ఆ సన్నిహిత సంబంధం, జైల్లో ఉన్న అనుభవం వారికి ఉంది. తర్వాత అంటున్నాడు, వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కారు అంటాడు. దాని భావం మనం చూస్తే వీరు కూడా అపోస్తలులుగా పరిగణించబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. లేదా ఇంకొక భావన, వీరు అపోస్తలులందరికీ బాగా ఎరిగిన వారు, అపోస్తలులు గొప్పవారిగా వీరు పరిగణించబడుతున్నారు. రెండు కూడా సరైనవని చెప్పొచ్చు. అయితే వీరు అపోస్తలులు అన్నప్పుడు ఆ 12 మంది అపోస్తలులు లాంటి స్థాయి కాదు ఇది. మామూలుగా అపోస్తలుల మాటకు అర్థమయ్యేదనగా పంపబడిన వారు. కనుక సంఘము చేత పంపబడినప్పుడు వీరికి అపోస్తలులుగా వెళ్ళి సేవ చేస్తాడు భావన తప్ప అపోస్తలులు అనేది ఒక బిరుదు కాదు, టైటిల్ కాదు. ఈ రోజుల్లో మన వారు చాలామంది ఈ అపోస్తలుని ఒక బిరుదుగా, ఒక టైటిల్గా పేరుకు ముందు పెట్టుకుంటారు. కానీ అది ఎంత మాత్రం కూడా వాక్యానుసారమైంది కాదు. అపోస్తలుల పని, పరిచర్య అంతే తప్ప పదవి కాదు, ఒక బిరుదు కాదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే వీరు అపోస్తలులు పేరుగాంచిన వారు. తర్వాత పౌలు కంటే ముందు నుండి వారు క్రైస్తవులుగా ఉన్నవారు, అనగా పౌలు కంటే సీనియర్స్ వీళ్ళు. కానీ వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ భార్యాభర్తలు ఒక ఆంద్రోనికాను మాత్రమే కాకుండా యూనియాను కూడా ఆయన పేరు పెట్టి సంబోధిస్తున్నాడు. అనగా వారిద్దరూ కలిసి పౌలుతో పాటు జైల్లో ఉన్నారు. భర్త జైలుకి వెళ్తే ఈమె కూడా ఆయనతో పాటు జైలుకి వెళ్ళింది. వారితో పాటు పౌలు కూడా అదే జైల్లో ఉన్నారు. ఇదంతా దేనికోసం? ప్రభు కోసం, ప్రభు యొక్క సంఘం యొక్క వృద్ధి కోసం, సంఘం యొక్క దేవుని యొక్క సువార్త అందించబడడం కోసం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా 12వ వచనం మనం వస్తే, ప్రభునందు ప్రయాసపడు త్రొఫైనాకును త్రుపోసాకును, ట్రైఫీనా అండ్ ట్రైఫోసా ఇద్దరు పేర్లు మనం చూస్తే ఇద్దరు స్త్రీల పేర్లు ఇవి, అమ్మాయిలో స్త్రీలో. కానీ సాధారణ చూస్తుంటే ఆ రెండు పేర్లు కూడా ఒకదానితో సంబంధం కలిగి పెట్టిన పేర్లు కాబట్టి అది కవల పిల్లలు అనే భావన. అక్క చెల్లెలు ఒకేసారి పుట్టిన కవలలు అయి ఉంటారు. వారికి ఏమన్నాడు ఇక్కడ 12వ వచనంలో, ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనా, ప్రయాసపడుతున్నారు. వీరెవరు కూడా మామూలు ఊరికినే పేర్లు కాదు ఇవి, ఎంతో కృషి పని చేస్తున్న వారి పేర్లు త్రుఫైనా, త్రుఫోసా. తర్వాత అంటున్నాడు ఇంకో 6వ పేరు మనం చూస్తే, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రియురాలకు పెర్సిస్. ఇక్కడ ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఎంతో ప్రయాసపడిన వారు. అయితే పెర్సిస్ అనేది ఆలోచన చేస్తే ఎవరు అన్నప్పుడు
అది సాధారణంగా బానిసలు ఎక్కువ మంది ఆ పేరుతో, కామన్ నేమ్, అది మామూలుగా ఉండే పేరు. ఇళ్లలో పనిచేసే వరకు కొన్ని పేర్లు కామన్గా ఉంటాయి, అందరికీ అదే పేరు ఉంటుంది, ఎవరింట్లో పని మనుషులు అదే పేరు ఉంటుంది. కనుక ఈ పెర్సిస్ అనే పేరు కూడా కామన్ పేరు. ఇది సాధారణంగా బానిసలైన వారికి ఉండే సాధారణమైన పేరు. ఆ పెర్సిస్ అనే మాట లేదా ఎక్కడి నుంచి వచ్చి, ఆ పేరు ఎక్కడి నుంచి వస్తుంది అనగా పర్షియా దేశం నుండి, అనగా పర్షియా దేశం నుండి ఈ యొక్క రోమ్ పట్టణానికి, లేకపోతే ఇంతమంది పౌరు ఎక్కడ కలుసుకున్నాడు ఆ ప్రదేశానికి ఆమె ఒక బానిసగా వచ్చి ఉంది, బానిసగా పనిచేస్తుంది. కానీ ఆమె ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆమెను గురించి కూడా ఇక్కడ రాస్తున్నాడు. మన ఇంట్లో పనిచేసే పని మనిషి గురించి ఏమైనా రాస్తారా ఎవరైనా? కానీ రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? ఆమె పని బానిస అయినప్పటికీ ఆ బానిస పని చేస్తూ రక్షించబడిన తరువాత ప్రభు కొరకు ఏం అంటున్నాడు ఇక్కడ? ఆ బహుగా ఏర్పరచబడిన, క్షమించాను, ప్రియురాలకు పరిశుద్ధులకు వందనములు. తెలుగు తర్జుమాను బట్టి దయచేసి మీరు ఎవరు అపార్థం చేసుకోకండి. పౌలుకి ప్రియురాలు ఉంది అని దాని మీద సిద్ధాంతం చేయకండి. అక్కడ పౌలు చెప్తున్న మాట ఏదనగా ఇంగ్లీష్ తర్జుమాలో చూద్దాం, ఎందుకని మంచిది. మనం ఆలోచనని పెడార్థాలకు ముందు వెళ్తాయి, అసార్థం తీసుకోం. ఒకరు ఎవరి గురించైనా స్త్రీల గురించి మంచి మాట చెప్తే ఇంక అక్కడి నుంచి కథలు అల్లుతూ ఉంటారు కదా. 16 అధ్యాయం ఎన్నో వచనం అనేది 12. Give my greetings to Tryphena and Tryphos, to the Lord's workers, and to dear Persis, who has worked so hard for the Lord. To dear Persis, ప్రియమైన అంటే అది మామూలుగా సంబోధన పదం అని చెప్పవచ్చు. అలాగని చెప్పి అది తప్పుడు భావంలోనికి వెళ్ళొద్దని చెప్పి ప్రేమతో మనవి చేస్తాను. కనుక దేవుని సేవలో ఆసక్తి ఉన్న వారిని బట్టి నాకు ప్రియమైనది, షీఈస్ వెరీ డియర్ టు మీ, నాకు చాలా సన్నిహితం, ఆమెను బట్టి నేను ఆనందిస్తున్నాననే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక చూస్తున్నప్పుడు ఆమె బానిస, లేకపోతే బానిసత్వం విడుదల పొందిన స్వతంత్రాలు కూడా అయి ఉండొచ్చును. కానీ ఆమె ఆరిజిన్ ఏదనగా ఒక బానిస, పర్షియా దేశం విదేశం నుండి ఇది వచ్చిన ఒక బానిస అని చెప్పి మనవి చేస్తాం. ఆమె కూడా దేవుని సేవ విషయమే పౌలుతో పాటు ప్రయాసపడిన లిస్టులో ఆమె పేరు ఉందనే సంగతి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 7వ వచనం, 7వ పేరు రూఫస్ యొక్క తల్లి. 13వ వచనం, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు, ఇంగ్లీష్లో రూఫస్ అంటాం, రూఫస్నకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఈ మాట నన్ను చాలా గట్టిగా పట్టుకోండి. చాలా కాలం నుంచి మాట నాకు చాలా ఇష్టమైన మాట ఇది. పౌలు ఈ మాట అంటున్నాడు, ఆమె నాకును తల్లి. ఇదేదో మర్యాదపూర్వకంగా మీ అమ్మ మా అమ్మ అనే మాటలు కాదు. ఇది నీకు అమ్మ అయితే నాకు అమ్మే అనే రకమైన ఈ సానుభూతితో కూడిన మాట ఇది కాదు. పౌలు మాటలు ఏవి కూడా మొహమాటానికి, మాట వరుసకి పత్రికలు ఏ మాట కూడా తాను రాయలేదు. ప్రతి మాట ఆలోచించి దాని వెనక ఎంతో అర్థము ఆలోచన ఉంటే తప్ప ఏ మాట కూడా పౌలు రాయలేదు, పలకలేదు, ప్రస్తావించలేదు. కానీ ఇది చూసినప్పుడు ఆమె రూఫస్నకు మాత్రమే కాకుండా నాకు కూడా తల్లి. అయితే రూపు ఎవరు, ఈ రూఫస్ ఎవరు అని ఆలోచన చేస్తే మార్క్స్ వార్త 15 అధ్యాయం 21 వచనం మనం చూస్తాం. ప్రభు యొక్క సిలువను మోసిన వ్యక్తి కురేనీయుడైన సీమోన్. ఆ కురేనీయుడైన సీమోన్ యొక్క కుమారుడు ఈ రూఫస్, ఈ రూపు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. కనుక అనగా ఆ కురేనైన సీమోన్ ఊరికనే తన పిల్లలతో కలిసి యెరూషలేము వస్తే, నల్లవాడు, కురేనియా దేశానికి చెందినవాడు, వాడి మీద ప్రభు యొక్క సిలువ భారాన్ని మోపి ప్రభువుకు సహాయం చేస్తున్న సంగతి దేవుని వాక్యంలో మార్క్స్ వార్తలో మనం చూస్తాము. దాని పర్యవసానంగా ఏమో మనకు తెలియదు, కానీ కుటుంబం అంతా రక్షణ పొందింది. అతని కుమారుడే ఈ రూఫస్ అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అయితే ఈ కురేనీయులు వీరందరూ కూడా కొంతమంది అంతియోకులో సెటిల్ అయ్యారు. కనుక పౌలు సేవ ప్రారంభించింది కూడా అంతియోకు నుంచి. కనుక అంతియోకులో ఉంటుండగా పౌలు వారి ఇంటికి వెళ్ళి ఉండేవాడు, వారు కలుసుకుని ఉండేవాడు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక పౌలుకి రూపునకు చాలా దగ్గర సంబంధం, సన్నిహిత సంబంధం ఉండి ఉంటుంది. తర్వాత ఇంటికి మాటి వెళ్ళడం, ఆ సమయంలో అతని తల్లితో సంబంధం, ఆ తల్లి యొక్క ఆతిథ్యం తను అనుభవించిన పరిస్థితి అది జరిగి ఉంటుంది అని మనవి చేస్తూ ఉన్నాను. కనుక అంటున్నాడు, రూపు నాకు తెలుసు, కానీ అతని తల్లి నాకును తల్లి. అనగా ఒక తల్లి ఎలాగైతే తన కుమారుని చూస్తుందో,
ఆ రకంగా రూపు యొక్క తల్లి నన్ను పరామర్శింది, నన్ను చూచింది. దేవుని సంఘమా మనవి చేస్తున్నాను, ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మీరు చాలామందికి స్త్రీలు తల్లిగా మీరు ఉండగలరు. ఒక తల్లి ఇచ్చే ప్రేమ, తల్లి ఇచ్చే ఆదరణ మీరు స్త్రీలైన మీరు చాలామంది చేయగలరు. ఇటు పౌలుకి అంటున్నాడు, నాకు తల్లిగా ఉంది. పౌలు ఎక్కడ తన పత్రికలో తన సొంత తల్లి గురించి అక్కడ రాయలేదు, కానీ ఇక్కడ రూపు యొక్క తల్లిలో తన తల్లి కనబడుతుంది. రూపునకు మాత్రమే కాదు, రూఫస్లకు మాత్రమే కాకుండా నాకు కూడా తల్లి. ఈ తల్లి గురించి వచ్చినప్పుడు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను నేను. కొంతమంది అంటారు కొడుకు అంటారు, కానీ నిజంగా కొడుకేనా? కొడుకులా చూస్తారా? నేను ఒకసారి పొరపాటు పడ్డాను. కొడుకు అన్నప్పుడు నిజమే కొడుకు అనుకుని కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ తల్లి కాదు, ఈ కొడుకు కాదు, అది పూర్తిగా పట్టించుకోలేదు, వినలేదు అసలు. దాంతో అప్పటి నుంచి మాట్లాడడం మానేస్తాను. కానీ అదేదో ఒక్క అనుభవం మాత్రమే. కానీ నాకు తల్లిగా నన్ను ఆదరించిన వారు చాలామంది ఉన్నారు. ఆ తల్లుల పేర్లు కొన్ని రాసుకొని వచ్చాను, ఒకరు కొన్ని మర్చిపోయిన భయపడుతున్నాను. కానీ నేను ఆదరణ పొంది నాకు తల్లి వంటి సహాయం చేసిన నాకు తల్లి ఉంది. వైజాగ్లో మీకు తెలుసును, ఆమె ఇంకా బ్రతికే ఉన్నారు. ఆమె చేసిన కార్యం నన్ను సేవకులు సిద్ధపరచడం, ప్రార్థన, భక్తి, విశ్వాసం, ఉపవాసం ఇవన్నీ కూడా నేర్పించింది ఆమె. అయితే ఆమె వల్లే నన్ను సాకిన వారు చాలామంది తల్లులు ఉన్నారు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను చదువుకోవడానికి. వెళ్ళినప్పుడు ఎవరు లేరు, కనీసం ఒక్క మనిషి తెలియదు అక్కడ, ఎవరు తెలియని పరిస్థితుల్లో దేవుడు అక్కడ దేశమందు అనేక మంది తల్లులు ఏర్పాటు చేశాడు. పోయిన వారం ఈ స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ ఇనాగ్రేషన్ రోజు చెప్పాను, జాన్ విక్రీ అనే పాస్టర్ గారు చనిపోయారు ఇంగ్లాండ్లో. ఆయన నేను నా పాస్టర్ని సంబోధించగలను, ఆయనతో మాట్లాడినప్పుడు కూడా పాస్టర్ని మాట్లాడతాను ఆయనతో. అయితే ఆయన చనిపోయారు. అయితే ఆయన డొంకాస్ట్లో సంఘాన్ని నడిపించేవారు, పాస్టర్గా ఉండేవారు. అయితే ఆ సంఘంలో స్త్రీలు అందులో చాలామంది నాకు తల్లులుగా ఉన్నారు. ఇంగ్లాండ్ వెళ్ళే సమయానికి అప్పటి మన దేశం యొక్క నిబంధనల ప్రకారంగా ఒక స్టూడెంట్గా వెళ్తున్నాను కాబట్టి నా చేతిలో 200 రూపాయల కంటే ఎక్కువ విదేశీ డబ్బు తీసుకెళ్ళడానికి వీల్లేదు. 200 రూపాయలు ఆ రోజుల్లో బాంబే ఎయిర్పోర్ట్లో మార్చుకుంటే 12 పౌండ్లకు వచ్చింది. అది మాత్రం ఉంది. తర్వాత ఇంకొంత డబ్బు, కొన్ని డాలర్లు ఉన్నాయి, ఒక $20 ఉన్నాయి అంతే. అవి తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను. అక్కడ నాకు ఎవరు తెలియదు, ఎవరు లేరు. నా అవసరాల కోసం ఎలాగూ మళ్ళీ తిరిగి వచ్చే టికెట్ కూడా నాకు లేదు. వెళ్ళిన ఒక టికెటే కొనుక్కొని వెళ్ళిపోయాం. అది వెళ్ళిన తర్వాత కాలేజ్ వెళ్ళాను, ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళాను. 2 రోజుల తర్వాత, అయ్యా నాకు ఇది చదువుకున్నాను, లేకపోతే నాకు టైపింగ్ వచ్చి ఈ పనులు చేయగలను, కానీ మీరు ఆఫీస్లో నాకు ఏదైనా పని ఇస్తే, లేకపోతే కాలేజీలో ఏదైనా పని చేయమంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పాకెట్ మనీ కోసం డబ్బులు కావాలి, కనుక మీరు ఏదో పని నాకు ఇచ్చి నా చేతికి కొంచెం డబ్బులు ఇవ్వాలి అని ఆయన అడిగినప్పుడు ఆయన నాతో అన్నారు, ఏదనగా మా కాలేజీలో పని చేస్తూ చదవడం అనేది కుదరదు. అయితే పూర్తిగా పని, లేకపోతే చదువు. నీ వీసా చదువు కోసం వచ్చావు కాబట్టి చదవాలి, పని చేయడానికి వీలు పడదు, మేము ఇక్కడ పని ఇవ్వలేము. కానీ ఆయన ఒక మాట చెప్పారు. నాకు ఒక సంఘం వారు ఉత్తరం రాశారు. ఆ సంఘంలో స్త్రీల కూటానికి గొప్ప, నేను స్త్రీల కూటం ద్వారానే పోషించబడ్డాను. ఆ స్త్రీల కూటం రాశారు ఉత్తరం ఎవరికి? మా కాలేజ్ ప్రిన్సిపాల్కి. ఏమని రాస్తారంటే, మేము విదేశాల నుంచి వచ్చిన ఎవరైనా ఒక అమ్మాయి ఉంటే ఆమెకు మేము ప్రతి నెల పాకెట్ మనీ ఇస్తాం, ప్రతి నెల ఖర్చుల కోసం నెలకి 12 పౌండ్లు ఇస్తాం అని చెప్పారు. 12 ఇంగ్లీష్ పౌండ్స్ ఇస్తామని చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఆయన వెంటనే వారికి ఉత్తరం రాసి నాతో, నేను ఆయనతో మాట్లాడక ముందే ఆయన ఉత్తరం రాస్తాను ఉత్తరం. ఏమని రాస్తారంటే, అమ్మాయిలు ఉన్నారు కానీ వారికి అక్కర్లేదు, వారు ఆర్థికంగా బాగా ఉన్నారు, కానీ నీకు ఇష్టమైతే ఒక అబ్బాయి ఉన్నాడు, మీరు చేస్తే చేయండి అని ఉత్తరం రాశాను. ఆ రిప్లై కోసం చూస్తున్నాను. ఒకవేళ వారు చేస్తారంటే తప్పనిసరిగా అది నీకే అన్నారు. దేవుని కృపలో వారు ఒప్పుకున్నారు. తర్వాత నన్ను పిలిచారు, స్త్రీలకూటం పిలిచారు. నన్ను స్త్రీలకూటంకి వెళ్ళాను, మాట్లాడాను. అక్కడ ఉన్న స్త్రీలకూటంలో స్త్రీలందరూ కూడా నాకేమయ్యారు? అమరైపోయారు. ఇంక ప్రతి సెలవులకి ఎప్పుడెప్పుడు మాకు మధ్యలో హాఫ్ టర్మ్ హాలిడేస్ 4 రోజులు ఉండేవి, క్రిస్మస్కి ఉండేది, ఈస్టర్కి ఉండేది, 3 వారాలు. ఈ సెలవులన్నీ కూడా నేను ఎక్కడ ఏ చీకు చెంత లేకుండా వాళ్ళ ఇళ్లలో నాకు ఆతిథ్యం ఇచ్చేవారు. వాళ్ళందరూ తల్లుల్లాగా నన్ను పోషించారు. ఇంకా చెప్పాలంటే ఒక తల్లిగా మిసెస్ రాబర్ట్సన్ అని ఒక ఆమె, చాలా స్ట్రిక్ట్ హెడ్ మిస్ట్రెస్ ఆవిడ,
లిడియాకి తెలుసు, లిడియా చూసింది ఆమెని. ఆమె చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఆమె నా విషయం పూర్తి బాధ్యత తీసుకుంది. పూర్తి బాధ్యత తీసుకొని ఎవరింట్లో ఏ ఇంట్లో ఎప్పుడు ఉండాలి, ఏ రోజు ఏ ఇంట్లో ఉండాలి. మరి ఇల్లులు ఎంచుకున్నప్పుడు ఒక మాట చెప్పేది, మీకు సరదాగా చెప్తున్నాను ఈ మాట. ఆ ఇళ్ళలో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఆ ఇంటికి వెళ్ళనిచ్చేది కాదు నన్ను. అది నల్లవారైనా తెల్లవారైనా సరే ఆ ఇంటికి వెళ్ళనిచ్చేది, ఆ ఇంటికి వద్దనేది, ఇంకొక ఇంటికి పంపించేది. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్ళి నేను ఏదైనా ప్రేమలో పడి కనుక నన్ను కాపాడుతూ ఆ రకంగా ఇల్లు పంపించేది. కనుక ఆ లిస్టు చెప్పాలంటే ఈరోజు రాసుకొచ్చాను. మిస్సెస్ రాబర్ట్సన్ ముందు మొదట ఆవిడ, తర్వాత డోరతీ, లిడియా చూసిందేమని డోరతీ మాకు అమ్మ, ఇంగ్లీష్ మదర్ అంటాం. వాళ్ళ ఇంట్లో చాలా రోజులు తిన్నాను, ఇంత అంత తిండి కాదు. వాళ్ళు ఇంతంత తిండి గురించి మాటలు వాళ్ళకి, భార్య భర్తల దగ్గర డోరతీ డోనాల్డ్. వాళ్ళు డానీ కూడా తిన్నాడు, డానీ కూడా ఇంట్లో ఉన్నాడు. డోరతీ, తర్వాత ఈథెల్ జోన్స్ అని, బ్రెండా ఇక్కడికి వచ్చారు. ఈతలు రాలేదు కానీ బ్రెండా ఇక్కడికి వచ్చారు. తర్వాత డాక్టర్ మత్తయ్య గారి భార్య సూజాన్, అలాగే ఇంకా సహోదరులుగా నోర్మా, అశోక్ గారి భార్య, ఇప్పుడు అప్పటికే ఆమెకి పెళ్లి కాలేదు, నోర్మా సహోదరిగా. అలాగే ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కాలేజీలో, ఇక్కడ మనకి మంగళ షాప్కి వెళ్తే 10 రూపాయలు కటింగ్ అయిపోద్ది. అక్కడ కటింగ్ అంటే చాలా ఖర్చు. నా కటింగ్ అలాగే తల పెరిగిపోతుంది. ఆ టైంలో షారూన్ అనే ఒక కాలేజీలో పనిచేసింది. సెలవులు కావాలంటే కూడా తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. తీసుకెళ్ళి తను హెయిర్ డ్రెస్సర్, తనతో డబ్బులు ఇచ్చేయించుకొని బోర్డు ఖర్చు. కానీ తను ఉచితంగా ఉన్న 2 సంవత్సరాలు కూడా తను చేసేది. తనకు ఒక సహోదరిగా షారోన్ క్రేన్ అని, ఆమె భర్త నాతో పాటు చదువుకున్నాడు. ఇంకా అలాగే వాళ్ళు వచ్చిన క్లైవ్, అతని యొక్క భార్య షెర్రీ, ఆమెకు సహోదరిగా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మన దేశానికి వస్తే మా అమ్మ తర్వాత అత్త, ఆమెకు తల్లిగా ఆమె చేస్తున్న ప్రార్థన బాధ్యత. అలాగే నాకు మా పిండిల్లో రాణి అంటే నాకు చాలా ప్రియమైన తల్లి, కానీ మరణించింది ఆమె. చాలా అమ్మకంటే ఎక్కువగా నన్ను చూసుకునేది. తాను మరణించింది, తను లేదు. అయితే శ్రీకాకుళం ఆంటీ, గోడి గారి సతీమణి, మొట్టమొదటిసారి పాలకొండలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఉపవాసం 40 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు ఆమె వచ్చారు చూడడానికి. అప్పుడు ఈ డానీ చాలా చిన్నవాడు, ఇంట్లో ఉన్నాడు. నేనే మార్కెట్కి వెళ్ళొస్తాను, వచ్చినందుకు బజార్కి వెళ్ళి తీసుకుని వచ్చాను. అది చూసి చాలా బాధపడిపోయింది. ఉపవాసం ఉండి ఇవన్నీ నువ్వు చేస్తున్నావా అని, లాభం లేదని చెప్పి ఆమె వెళ్ళి ఒక అసిస్టెంట్ పంపించింది. అక్కడి నుంచి అసిస్టెంట్లు నాకు స్టార్ట్ అయ్యారు. అంత నాకు అసిస్టెంట్లు లేరు. అసిస్టెంట్ పేరు సామ్యుయల్, తారా సామ్యుయల్ అని వాడు వచ్చాడు. తను వచ్చి తను పూర్తిగా నాతో పని, నేను చేయవలసిన పని, వాడు బజార్కి వెళ్ళి అన్ని పనులు కూడా చేస్తూ అక్కడి నుంచి ఆ తర్వాత వరుసగా అసిస్టెంట్ నాకు రావడం సంగతి మీకు తెలుసు. 86, 2016 వరకు అలాగే అసిస్టెంట్లతో నాకు తోడుగా ఒకరు ఉండే ఆ పరిస్థితి ఉండేది. అయితే అది ఆమె చూచి ఒక సహకారిగా ఒక మనిషిని పంపించారు, ఆదరించారు. తర్వాత ఇంకా బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు, బెంగళూరు బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఆ రోజులో ఫీజు 350, కానీ అది కట్టడానికి లేని పరిస్థితుల్లో మా ఆంటీ, బుజ్జి ఆంటీ అని హైదరాబాద్ ఉంటారు, ఆమె ఎలీషా గారి భార్య, ఆమె ప్రతి నెల పంపించి వారు. అలాగే బెంగళూరు వెళ్ళి రావడానికి ట్రైన్ టికెట్స్ కోసం కావాల్సిన డబ్బు మా చెల్లి నాని తను ఉంచేది. ప్రతి సెలవులకు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేది నాకు, టికెట్ కొనుక్కోవడానికి. అట్టించి ఇటు రానుపోని టికెట్లు తను చూసుకునేది. ఇంకా అలాగే నేను సంఘానికి వచ్చినప్పుడు చూస్తే మరియమ్మ, ఎస్తేరు, వారు ఒక తల్లి వలె, సహోదరి వలె వారి సేవలు పనులు ఎంతో సహకరించిన పరిస్థితి. ఆ తర్వాత మన సంఘం ఈరోజు నిలబడి ఉందనంటే వారు చేస్తున్న ప్రార్థన. అప్పుడు మరియమ్మ లేదనుకో, మరియమ్మ కూడా అటు వెళ్ళిపోయింది. కానీ ఎస్తేరమ్మతో పాటు, ఎస్తేరమ్మ అంటే ఎస్తేర్ అక్క, వెళ్ళిపోయిందని, చనిపోయింది. మరియమ్మ ఇక్కడే ఉంది. మరియమ్మ అంటే వెళ్ళిపోయిందంటే మనతో కాకుండా వెళ్ళకుండా వాడితో వెళ్ళిపోయింది ఆమె. అది వాడికి వినపడుతున్నాడు, చెప్పకండి. నీకు మంచిగానే చెప్తున్నానులే, అది వేడి చెప్తే నాకేంటంటుంది. ఎస్తేరమ్మతో పాటు జానకి, నాగమణి, తర్వాత ఉదయానికి కాంతమ్మ, సులోచన, ఇప్పుడు కొత్తగా జ్యోతి చేరింది. తర్వాత వెంకటలక్ష్మి, ఇది బుడ్డు వెంకటలక్ష్మి, వీరందరూ తల్లులుగా, సహోదరులుగా, అక్కలుగా, చెల్లెలుగా సేవలు నాతో పాటు నిలుస్తూ ఉన్నారు. ఈ రోమపత్రి 16 అధ్యాయం క్లైవ్ మాట్లాడుతున్నాడుగా తర్జుమా చేస్తున్నాడు. నాకు ఆలోచన వచ్చింది, అది డానీతో చెప్పాను నేను.
నేను ఇలాగ ఒకటి రాయాలనుకుంటున్నారా అన్నాను. ఎందుకు రాయాలనుకుంటున్నానంటే మొదట సేవ ప్రారంభం నుండి నేను కలుసుకున్న మనుషులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వాళ్ళందరి పేర్లు రాసి అది పబ్లిష్ చేయను. ఒక పుస్తకంగా రాసి పుస్తకం అవుతుంది, ఒక ఇంత పుస్తకం తయారవుతుంది. అది పబ్లిష్ చేయను, కానీ అది రాసి పెట్టాలని ఆశిస్తాను. ఎందుకనగా డానీ తర్వాత జై, ఆ తర్వాత పుట్టబోయే మనవాళ్ళకి ఆ చరిత్ర తెలుస్తుంది. ఎవరెవరి ద్వారా ఏ రకమైన మేలు, ఏ రకమైన సహాయం పొందారు, ఏం చేశారు, ఇవన్నీ ఒక రాయలు ఎప్పటి నుంచి ఆలోచన ఉంది. మరొకసారి అది జ్ఞాపకానికి వచ్చి అది రాస్తే బాగుండని ఆశిస్తూ ఉన్నాను. ఇది చాలా ముఖ్యమని నేను గమనిస్తున్న. అనేక మంది ఇది ఒక్కరి వల్ల జరిగే పని కాదు. పౌలు ఒక్కరి వల్ల జరగలేదు. పౌలుకి ఎంతో ఎప్పుడు చూసినా తనతో టీం ఉండేది. ఒంటరిగా ఎప్పుడు కూడా పౌలు లేడు. అయితే ఇక్కడ వివరించిన వాళ్ళ సమయం లేదు. కానీ కొంతమంది అంటాడు, వీరు నాకు చాలా హాని చేస్తారు, వీరు నాకు చాలా కీడు చేస్తారు, వీరి వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పి కొంతమంది పేర్లు రాస్తాడు. అలా రాసుకుంటూ వస్తే చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా వ్యతిరేకంగా తిరుగుబాటుగా ప్రవర్తిస్తే పాస్టర్ నాకే బాధ కలిగిస్తాను మీ భావన. నేను బాధపడితే మీకు ఆనందం. కొంతమందికి, అందరికి కాదని, చాలా కొద్దిమంది ఉన్నారు. నేను బాధపడితే, నేను ఏడిస్తే సాధించాం, తెలిసి వచ్చింది అనుకుంటారు. కానీ మీకు మనవి చేస్తున్నాను, దేవునికి సేవకునిగా చెప్తున్నాను, మీరు బాధిస్తున్నది నన్ను కాదు, నన్ను అనుకుంటున్నారు. కానీ ఎవరు తెలుసా? దేవుణ్ణే బాధ పెడుతున్నారు. పాపం అనేది ఎవరికి వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళకి వ్యతిరేకం కాదు. అది పాపం అనేది దేవునికి వ్యతిరేకం. కనుక పగ తీర్చుకుంటూ ఆపని అంటాడు, నీకేదైనా జరిగితే వదిలేయి, వదిలే అన్నాడు. నేను అలాగే వదిలేస్తాను. కానీ పగ తీర్చుకున్న పని ఎవరిది? ఆయనది. ఎందుకు అయింది? ఎందుకంటే దెబ్బ తగిలింది ఆయనకి, నాకు కాదు. నన్ను కొట్టారనుకుంటారు, నన్ను బాధ పెట్టారనుకుంటారు, కానీ జరిగింది ఏదైనా నాకంటే ఎక్కువ బాధ ఆయనకి తగిలింది. ఇక్కడికి అలాంటి ఆ పట్టిక రాస్తే చాలా పేర్లు, అది ప్రారంభిస్తాను, కొంతకాలం పడుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్తే 8వ పేరు 14 వచనం. అసంకృతకును, ప్లెగోకునకు, హెర్మేకును, సత్రోబకును, హెర్మాకును, వారితో కూడా ఉన్న సహోదరులకును వందరు. ఇక్కడ తెలుగులో సహోదరులు ఉంచారు, కానీ ఇంగ్లీష్ వాళ్ళు చూస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ కొంతమంది పేర్లు రాసి వారి గురించి వివరణ రాయలేదు. కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్త్రీలు కూడా అందులో ఉన్నారు. ఆ తర్వాత 15వ వచనం మనం చూస్తే 9వ పేరు, పిలెలోగు, యూలియాకును, నేరియాకును అతని సహోదరికి, నేరియాకును అతని సహోదరి. అంటే నాలాంటి సమస్య పౌలుకు ఉందన్నమాట. ఆ సహోదరి పేరు గుర్తులేదు మనవాడికి. వాళ్ళ ఉదయం ఎవరు దారిబల నుంచి భూషణ్ వచ్చాడు, ఎవరిని తీసుకుని వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. నాకు భూషణ పేరు గుర్తు రాలేదు, పద్మ పేరు గుర్తు రాలేదు, దారిమలు ఒకటే గుర్తుంది. దారిబల లీడియా అమ్మగారితో చెప్తాను, పక్కన కూర్చొని, దారిబల నుంచి వస్తారు కదండి, దారిబల 3 మంది వస్తారు, ఎవడు వస్తారు, ఇది మరియమ్మలో ఈ అంటుంది. అంటే కొంతసేపటికి అది జ్ఞాపకం వచ్చింది. దారిమెల్లి ఎవరు? భూషణ, అతని భార్య పేరు పద్మ. మీకు బాగా జ్ఞాపకం. అంటే పౌలుకుడు ఇదే సమస్య. కనుక నేరియాకును అతని, అంటే మనుషులు జ్ఞాపకం ఉన్నారు, కనబడతారు, చూస్తారు, కానీ వాళ్ళ పేరు వెంటనే బుర్ర తట్టదు. అలాంటి సమస్య మన క్రైవ్ అలాగే అయింది. వెళ్ళిపోతున్నాడు, ప్రార్థన చేయమన్నాం, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అమ్మగారి దగ్గరికి వచ్చి బాయి చెప్తూ పేరు మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత పింకీ దగ్గరికి వెళ్ళాడు. పింకీ చెప్పేసి వస్తారు, అప్పుడు గుర్తొచ్చింది లిడియా. అప్పుడు లిడియాలో వచ్చాడు వెళ్ళడానికి. కానీ ఇది పేరు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ స్త్రీలందరూ మనం చూసినప్పుడు ఒక రోల్ మోడల్గా, ఒక మాదిరిగా మనం ఉన్నారు. ఇందాక చెప్పిన మాట జాన్ క్రిసోస్టమ్ అన్నమాట. ఆనాటి స్త్రీలు రోషము కలిగిన సింహాలు. సింహాల వలె పౌలుతో కలిసి వారు పనిచేశారు. కానీ దేవుని సంఘం, మన సంఘములో స్త్రీలు, మీ స్త్రీలకూటం అంతా ఏమో రోషం కలిగిన సింహాల్లాగా దేవుని సేవలో సేవకునికి, సంఘానికి బలమిచ్చి నడిపించేవారుగా ఉండాలి. పౌలు ఇక్కడ రాసిన 28 పేర్లో చూస్తే 40% మంది స్త్రీల పేర్లే ప్రస్తావించాడు. తర్వాత ఈ పేర్లన్నింటినీ చూసి సగం మంది స్త్రీలను, వారి పరిచయం, వారి సేవను పౌలు పొగిడాడు, గొప్ప చేశాడు.
పురుషులు కొద్దిమందిని ప్రస్తావించిన స్త్రీలను ఎక్కువగా ఆయన గణపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ చూసినప్పుడు ఈ లిస్ట్ అంతలో మనం చూస్తే స్త్రీలు చేస్తున్న ప్రాముఖ్యమైన పని, ముఖ్యంగా దేవుని యొక్క సేవలు వారిని అంటున్నాడు. ఇక్కడ పౌలు గురించి చూసినట్టయితే చాలామంది భావన ఎదురుగా పౌలు పురుషాధికారాన్ని ప్రేమించేవాడు, స్త్రీలను చులకనగా చూసేవాడు, స్త్రీలకు ఏమాత్రం స్థానం ఇచ్చేవాడు కాదు, స్త్రీలు మాట్లాడడానికి వీల్లేదని బోధించాడు అనే భావనతో చాలామంది ఉంటారు. కానీ రోమపత్రిక 16 చూస్తే దాని పూర్తిగా భిన్నమైన చిత్రం మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ స్త్రీలను అంటున్నాడు, ఈ రోమపత్రిక రాయబడిన స్త్రీలు వారిని పబ్లిక్గా బహిరంగంగా వారిని గౌరవిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. తర్వాత వారి కష్టాన్ని, వారి యొక్క ప్రయాస, వారి యొక్క బ్రేవరీ అనగా ప్రాణాపాయ పరిస్థితులు, పౌలు కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా అక్కుల ప్రిస్కిలతో ఇంకో జంట ఆండ్రోనికా జూనియర్ వారు పడిన పరిస్థితులు అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్న పరిస్థితిని మీకు మనవి చేస్తూ ఉన్నారు. కనుక ఈ విమెన్స్ డే సందర్భంగా సంఘం అంతా కూడా ఈ కార్యం బాధ్యత వహించి మనవి చేస్తూ చివరిగా యోంగిచోన్ గురించి మాట చెప్పి నేను ముగిస్తాను. యోంగిచో సంఘం మనకు అందరికీ తెలుసు, ప్రపంచంలో అత్యంత పెద్దైన సంఘం అయింది. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది మాది అంతే ఉందని చెప్తున్నారు, కానీ ఆ సంఘం వేరు, యోంగిచో సంఘం వేరని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే యోంగిచోన్ గురించిన చాలా సంవత్సరాలుగా నేను చదువుతూ ఉన్నాను, ఆయన ప్రసంగాలు చాలా విన్నాను, క్యాసెట్స్లో ఆయా విధాలుగా విన్నాను, వీడియోస్ ద్వారా చూశాను. కానీ ఆయనతో వ్యక్తిగత సంబంధం లేదు. కానీ ఆయన సంఘానికి మందిరానికి కూడా వెళ్ళాను, కొరియా వెళ్ళాను, ఆయన చర్చికి వెళ్ళాను, ఆ చర్చి చూశాను. మాకు అనుకూలమైన పరిస్థితి ఆ రోజు ఆయన లేడు, ఆయన బదులు ఇంకెవరు ఆ రోజు వాక్యం చెప్పారు. కానీ మేము వెళ్ళిన సమయానికి ఆయన లేకపోవడం ఆయన కలవడానికి కుదరలేదు. కానీ ఆయన సంఘం 2000 మంది ఉన్నప్పుడు, 2000 మంది సంఘం, కొద్దిమంది నలుగురు అయితే ప్రారంభించిన సంఘం 2000 మంది అయింది. ఆ పరిస్థితుల్లో తనే చేసుకునేవాడు. అయితే అలా చూస్తూ ఉన్న కాలంలో అలిసిపోయి ఒకసారి దేవుని వాక్యం బోధిస్తూ పులిపేట మీద పడిపోయాడు కిందకి. ఆయన పడిపోతే వెంటనే హాస్పిటల్ తీసుకుపోయారు, తర్వాత వైద్యం చేస్తారు. తర్వాత ఎప్పుడు ఇంకక్కడి నుంచి నిలబడడం పడిపోవడం హాస్పిటల్ ఉండిపోయిన పరిస్థితి. కొంతకాలంగా బెడ్ మీద ఉండిపోయే పరిస్థితుల్లో తాను ప్రభువా ఎలాగూ సేవ, 2000 మంది సంఘం అయింది, తన యొక్క ఆశ పెద్ద సంఘం కట్టాలి, కొన్ని వేల మంది లక్షలాది మంది సంఘం కాదు, తన లోపల ఆ దర్శనం ఉంది, మండుతూ ఉంది, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పిన మాట ఎదురుగా స్త్రీలను ఉపయోగించు అనగానే యోంగిచ్చు వెంటనే లేదు, ఎలాగవుతుంది, స్త్రీలు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కాదు, పురుషులు తగినంతగా లేరు, బాధ్యత వహించట్లేదు అని బాధపడుతున్నాడు. ప్రభు తనతో మాట్లాడి నా సేవలో నాకు సహకరించింది ఎవరు, పౌలు సేవలో పౌలు సహకరించింది ఎవరు, ఆది సంఘంలో బాధ్యతగా పనిచేసింది ఎవరు అని తనకు దేవుడు తను స్వయంగా మాట్లాడిన తరువాత తన సంఘంలోని స్త్రీలను పిలిపించి వారితో మాట్లాడి అక్కడి నుంచి హౌస్ క్లబ్స్ ఇళ్లలో కూడికలు మొదలుపెట్టి ఆ స్త్రీలకు బాధ్యత అప్పగించి ఆ ద్వారా ఆ 2000 మంది సంఘం లక్షలాది మందిగా, నాకు తెలిసినప్పుడు సమయానికి 6,50,000 మంది, ఇంకా ఎక్కువైన పరిస్థితి మనకు తెలుసును. అంతగా విస్తరించగల కారణం ఏదనగా ఎవరు, యోంగిచో సంఘంలో బాధ్యత ఎవరిది, స్త్రీలది, వాళ్ళు చేస్తారు. పురుషులు ఎవరు కూడా అందులో బాధ్యత వహించలేదు. కానీ మనవి చేస్తున్నాను, ఆ యోంగిచో సంఘంలో స్త్రీలు చేస్తారు. రోమా పత్రికలు 16 స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా పురుషుల పేరు కూడా ఉన్నాయి కదా. కానీ అలాగే ఉండవలసిన అవసరం లేదు. కనుక దినమందు మనవి చేస్తారు, ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా స్త్రీలను ప్రోత్సహిస్తూ పురుషులు కూడా రోషం తెచ్చుకొని స్త్రీల వంటి ఆ సింహాలు కలిగిన ఆ జీల్, ఆ ఆసక్తి, ఆ మంట పురుషులకి కలగాలి, యవనస్తులకు కలగాలి, స్త్రీలకు కలగాలి, పిల్లలకు కలగాలి. అందరూ కలిసి మనం పనిచేస్తే మన దర్శనం నెరవేర్చబడుతుంది, ప్రభు చిత్తం నెరవేరుతుంది, దేవుని రాజ్యం విస్తరిస్తుంది. ఆయన రాకడలో ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు మన పేర్లు రోములు ఎప్పుడో 164వ సంవత్సరంలో ఇప్పుడు రాసిన ఆ పేర్లు ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉన్నాం. మన పేర్లు పరలోకమందు జీవగ్రంథమందు వ్రాయబడతాయి. నిత్యత్వానికి మన పేర్లు దేవుని ఎదుట ఉంటుంది, లోకం ఎదుట ఉంటుంది. మన పేరు, మన ప్రయాస ఇక్కడితో అయిపోయేది కాదు, ఇక్కడితో ఆగిపోయేది కాదు, మన సాక్ష్యం ఇక్కడితో ఉండిపోయేది కాదు. నిత్యత్వానికి ఈ సాక్ష్యం ఉంటుంది. ఇస్కరియోతు యోధాను గురించిన సాక్ష్యం నిత్యత్వానికి నమ్మక ద్రోహం కదా. మనం ఏ పేరు కావాలో ఆశిస్తున్నాం, ఇలాంటి ఫీబే లాంటి పేరా, లేకపోతే ఇంకా ప్రిస్కిల్లా, ఇంకా ఉన్న మిగతా స్త్రీలు ఆ పేర్లని, జూనియర్, ఇవన్నీ పేర్లు ఆలోచించాను. ఆ పేర్లాగా మంది ఉండాలా, లేకపోతే ఇస్కరియోతు పేరులాగా ఉండాలా, లేకపోతే పౌలు నాకు హాని చేస్తారు, నాకు బాధ పెట్టారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పిన ఆ పేర్లు మనకు కావాలా, ఒకసారి ఆలోచించుకోవాల్సి మనవి చేస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను. ఇంతలో మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.